టీమిండియా ప్రమాదంలో పడనుందా? యంగ్స్టర్స్ భారత్ ను ముందుకు తీసుకెళ్లగలరా? 2 దశాబ్దాలుగా ఎదురులేని భారత్ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ ముందు ఎందుకు బలహీనంగా కనిపిస్తుంది? దీనికి ఎవరు కారణం? గంభీర్ నిర్ణయాలు కొంపముంచుతున్నాయా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి. కోహ్లీ, రోహిత్ తప్పుకోవడంతో రెడ్ బాల్ క్రికెట్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ, రోహిత్ దశాబ్ద కాలం పాటు టెస్ట్ క్రికెట్ ను కాపాడుతూ వచ్చారు. టెస్టుల్లో కోహ్లీ నాయకత్వంలో భారత్ చాలా కాలం పాటు నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతుంది. ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన రోహిత్ రెడ్ బాల్ క్రికెట్ ను సక్సెస్ఫుల్ గా నడిపించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత టెస్ట్ క్రికెట్ పై ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం అందరి ముందున్న పేరు శుభ్మన్ గిల్. గిల్ భవిష్యత్తు టెస్ట్ కెప్టెన్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి గిల్ పై అంత నమ్మకమేంటి? టీ20లో కెప్టెన్ చేసినట్టు కాదు కదా. సుదీర్ఘ ఫార్మాట్ లో రాణించాలంటే ప్రతిభతో పాటు కాస్త దూకుడుగా వ్యవహరించాలి. ప్రత్యర్థి జట్లు కవ్విస్తాయి, రెచ్చగొడతాయి. అవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా స్లెడ్జింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆస్ట్రేలియా లాంటి భీకర జట్టును టెస్టులో ఎదుర్కోవాలంటే స్థాయికి మించి ప్రవర్తించాలి. గిల్ ఇప్పటి వరకు టీ20లో కెప్టెన్ పాత్ర పోషించాడు. 2024లో భారత్ జట్టు జింబాబ్వేలో పర్యటించింది. ఈ పర్యటనలో గిల్ టీమిండియాకు నాయకత్వం వహించాడు. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలిచింది. కానీ శుభ్మన్ వన్డే టెస్టులకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. టెస్టుల్లో పెద్దగా అనుభవం కూడా లేదు. 32 టెస్టుల్లో 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే గిల్ స్వదేశంలో పర్వాలేదు అనిపించాడు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ పిచ్లపై చాలా కష్టపడ్డాడు. విదేశీ పిచ్లపై రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. రిషబ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే గబ్బా టెస్ట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ మ్యాచ్ లో రిషబ్ 89 పరుగులతో కాలర్ ఎత్తుకునేలా చేశాడు. చివరి వరకు నిలిచి గబ్బా వేదికపై భారత్ మీసం మెలిసేలా చేశాడు. మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ మ్యాచ్ గురించి కథలుగా చెప్తాడు. ఆనాడు రిషబ్ పోరాటం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్ లో గిల్ 91 పరుగులతో సెంచరీ చేరువలో అవుట్ అయ్యాడు. ఫైనల్ గా చెప్పేదేంటంటే భారత టెస్ట్ క్రికెట్ సేఫ్ గా ఉండాలంటే రిషబ్ కి జట్టు పగ్గాలు అప్పగించి గిల్ ను వైస్ కెప్టెన్ గా నిర్ణయిస్తే బాగుంటుంది అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.